నాయకుడు వచ్చాడు, తెలుగుదేశంకి నాయకుడు వచ్చాడు. మన నాయకుడే మన లోకేష్ బాబు. ఈవేళ భ్రష్టు పట్టిన ఈ రాష్ట్రాన్ని ఏదైతే దౌర్జన్యాలు, దోపిడీలు, అన్యాయాలు జరిగే ఈ సైకో ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మన నాయకుడు వచ్చాడు, లోకేష్ అన్న. లోకేష్ బాబు వచ్చారు. 3000 పైచలు కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. నిరాటంకంగా పాదయాత్ర సాగించి మన కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ప్రయాణం చేయడానికి మరి వారు కార్యక్రమం రూపకల్పన చేస్తే వార్వలేక భయముతో పిరికిపంది చర్యతో మన నాయకుడు చంద్రబాబు నాయుడికి అక్రమ కేసులు పెట్టి మరి జ్యుడిషియల్ కస్టడీలో పెట్టారు. మరి ఇచ్చాపురం వరకు రాలేకపోయారు కాబట్టి మరి ఏవైతే మిగిలిపోయిన నియోజకవర్గాలు 120 ఉన్నాయో నియోజకవర్గాలు సుడిగాలి పర్యటన చేసి కార్యకర్తలు తట్టిలేపి తెలుగుదేశం ఉత్తేజపరిచి మరి ఎన్టీ రామారావు వారసుడిగా మన చంద్రబాబు నాయుడు వారసుడిగా ఈవేళ సుడిగాల పర్యటన చేస్తున్నారు. ఒక పక్క పాదయాత్ర అయితే ఒక పక్క ఈవేళ శంకారావం పూరిస్తూ మరి పార్టీని గెలిపించడానికి భుజస్కంధాల మీద మోస్తున్నారు. తండ్రికి తగ్గ కుమారుడు, ఒక విజనరీ లీడర్. మరి అటువంటి లోకేష్ బాబు కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులారా, నాయకులారా, సోదరులారా, కష్టాల్లో సుఖాల్లో పార్టీ వెంట ఉండే మీ అందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తున్నారు. వేదిక పైన మన యువ నాయకులు మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే పార్టీ అధ్యక్షులు మన కోన రవికుమార్ గారికి, జనసేన అధ్యక్షులు చంద్రమోహన్ గారికి, అలాగే కాన్ఫరెన్స్ అధ్యక్షులు ప్రవీణ్ గారికి, అలాగే మనందరికీ ఒక స్ఫూర్తినిచ్చి ఈవేళ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మొదటి విజయాన్ని మనకు చేకూర్చినటువంటి మనందరి సహకారంతో మన గౌరవనీయులు మన ఎమ్మెల్సీ చిరంజీవులు గారికి కలిపి ఈ వేదిక పైన ఉన్న పెద్దలారా, సోదరులారా, పత్రికా విలేకరులారా,